గ్రంథాలను తెరిచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చాలమ్మా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి లేఖను రాస్తూ మరి మనకు కూడా ఈ మాటలు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ధైర్యం విడిచిపెట్టకండి. ఇక్కడ సంఘానికి రాస్తూ ఉన్నారు. ఆ సంఘంలో ధైర్యంగా ఉండండి అని రాయట్లేదు, చాలా వ్యత్యాసం ఉంది. ధైర్యంగా ఉండండి అని రాయట్లేదు, ధైర్యాన్ని విడిచిపెట్టకండి అని రాస్తున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు. అది ధైర్యంగా ఉండండి అంటే ధైర్యం లేని వారికి చెప్పే మాట. ధైర్యం విడిచిపెట్టకండి అంటే ఆల్రెడీ మీకు ఉంది ధైర్యం, విడిచిపెట్టకండి. ఆ సంఘంలో ఉండేటువంటి వారు ఎవరినైతే పౌలు గారు ఉద్దేశించి ఆ లేఖను రాస్తూ ఉన్నారో వారు విశ్వాసులు, దేవుని బిడ్డలు, క్రైస్తవులైనటువంటి వారు చాలా ధైర్యంగా ఉన్నారు. మనము 32 నుంచి ఒకసారి చదివితే, నేను దాన్ని పెద్దగా వివరించను కానీ ఒకసారి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. మీరు వెలిగింపబడ్డారు. అక్కడ ఉండేటువంటి విశ్వాసులతో పౌలు గారు మాట్లాడుతూ, మీరు వెలిగించబడినటువంటి వారు అంటే లోకము నుంచి ప్రత్యేకించబడి చీకట్లో నుంచి మీరు విడిపించబడి వెలుగులోనికి వచ్చారు. వెలిగింపబడిన వారు, లేక రక్షణ పొందినటువంటి వారు, లేక విశ్వాసము కలిగినటువంటి వారు, ఇలాగ మనం ఏ పదాన్నైనా అక్కడ పెట్టుకోవచ్చు. అలా వెలిగింపబడినటువంటి మీరు శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటము మీరు సహించారు అని జ్ఞాపం చేస్తారు. గొప్ప పోరాటం. ఈ పోరాటం ఎలాంటిది అని అంటే, ఆ పోరాటంలో గొప్ప శ్రమలు మీకు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద శ్రమలే మీకు వచ్చాయి. అయినా సరే మీరు ఆ యొక్క శ్రమలను, ఆ శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటమును మీరు సహించారు అని వాళ్ళకి జ్ఞాపం తెచ్చుకోండి అని చెప్తూ 33వ వచనంలో ఒక విధంగా చూస్తే వాళ్ళు నిందలు బాధలు అనుభవించుట చేత మీరందరూ కూడా 10 మందిలో ఆరడి పడితిరి. అంటే మీరు ఒక వింతగా ప్రజలకి కనబడుతున్నారు. మీ నిందలను బట్టి, మీ బాధలను బట్టి, వాటిని మీరు అనుభవించడం చేత ప్రజలందరికీ ఒక వింతగా మీరు ఉన్నారు. అంటే వారు గొప్ప శ్రమలతో కూడిన పోరాటం పోరాడి నిందలను బాధలను కూడా వారు అనుభవించారు. అలాగే ఎవరైతే ఆ బాధల్ని అనుభవిస్తున్నారో వారితో కూడా పాలివారయ్యారు అని 33లో చదువుతూ, 34లో మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటారు. ఇక్కడ 3 మాటలు హైలైట్ చేస్తున్నా. ఏంటంటే, అక్కడ ఉండేటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు శ్రమలతో కూడిన గొప్ప పోరాటం పోరాడారు. నిందలను బాధలను వారు అనుభవించి ప్రజలందరికీ కూడా ఒక వింతైనటువంటి మనుషులుగా వారు కనబడుతూ ఉన్నారు. మూడవదిగా వారి యొక్క మరి ఆస్తిని కోల్పోవడానికి కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. అంటే ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆస్తిని పెట్టుకోవడానికి, ఆస్తిని దాచుకోవడానికి ధైర్యం కావాలా? ఆస్తిని విడిచిపెట్టేయడానికి ధైర్యం కావాలా? వాళ్ళు ప్రభు కొరకు మీరు ఖైదులో ఉండేటువంటి వారిని కరుణించడానికి గాను కరుణించి మీకు
మరి శ్రేష్టమైనది స్థిరమైనటువంటి స్వాస్థ్యం ఉందని, పరలోకములో మీకు దేవుడు చాలా మరి చక్కని స్థిరమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము దేవుడు సిద్ధపరిచి ఉన్నారని మీరు గ్రహించి ఎరిగి తెలుసుకొని ఇహ సంబంధమైనటువంటి ఆస్తిని కోల్పోవడానికి మీరు సంతోషంగా ఒప్పుకున్నారు. దీనికి చాలా ధైర్యం కావాలి. శ్రమలతో కూడినటువంటి పోరాడడానికి ధైర్యం కావాలి. నిందలు, బాధలు, అవమానాలు అనుభవించడానికి కూడా ధైర్యం కావాలి. కాబట్టి అట్టి ధైర్యంతో మీరు ఆ విధంగా నడుచుకున్నారు, ఆ విధంగా మీరు ఉన్నారు. అయితే ఇప్పుడు 35వ వచనంలో వారికి పౌలు గారు ఇస్తున్నటువంటి మరొక చక్కని సజెషన్ ఏంటంటే, మీరు ఏ ధైర్యాన్ని అయితే కలిగి ఉన్నారో ఆ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా ఉందండి మాట. మీరు ఏ ధైర్యాన్ని అయితే కలిగి ఉన్నారో ఆ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు. ఎందుకో తెలుసా? దానికి ప్రతిఫలంగా, అంటే మీరు కలిగి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి, మీరు కలిగి ఉన్నటువంటి ఆ ధైర్య సాహసాలను బట్టి మీకు ప్రతిఫలంగా ఏం కలుగుతుంది? గొప్ప బహుమానం. మామూలు బహుమానం కాదు, గొప్ప బహుమానము మీకు కలుగును. కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి అని పౌలు తన యొక్క విశ్వాసులకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఇదే విషయాన్ని మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. మీరు చాలా ధైర్యవంతులు. హల్లెలూయా. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే మరి తిమోతిలో ఒక మాటను మనం చదువుతాం. 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో మనం ఒక మాటను చదవగలము. దేవుడు మనకు శక్తియు, దేవుడు మనకి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము చేసుకోగలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. బాగా వినండి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? బలము, శక్తి ఇచ్చాడు. నాకు శక్తి, బలము దేవుడు ఇచ్చాడండి అన్నవారందరూ కూడా కుడి చేపైకి హల్లెలూయా చెప్పండి. ఆ దేవుడు మనకేమి ఇచ్చాడు? శక్తి, బలము. అలాగే దేవుడు మనకి ప్రేమ, అలాగే ఇంద్రియ నిగ్రహం, అంటే ప్రతిదాన్ని కూడా నిగ్రహించుకోగలిగినటువంటి ఒక చక్కని నిగ్రహము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు ఇచ్చాడు. కానీ ఏమి ఇవ్వలేదు? అందరూ ఏమి ఇవ్వలేదు చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇవ్వలేనిది చాలామంది వారి దగ్గర పెట్టుకుంటున్నారు. ఏంటి దేవుడు ఇవ్వలేనిది? పిరికితనము, అంటే భయము, ధైర్యం లేకుండా ఉండడం. దేవుడు ఇవ్వలేదు మనకిది ధైర్యంగా ఉండడానికి. ఆయన పిల్లలముగా, ఆయన చేత ప్రత్యేకించబడినటువంటి వారంగా ధైర్యంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే, దేవుడు ఇవ్వలేనటువంటి ఒక పిరికి ఆత్మను, అది ఎక్కడి నుంచి వస్తుంది? సైతాను దగ్గర నుంచి వస్తుంది. ఖచ్చితంగా దేవునికి విరోధముగా ఉండేటువంటి ఆ విరోధమైనటువంటి శక్తి దగ్గర నుంచి, సాతాను దగ్గర నుంచి ఆత్మ వస్తుంది. ఏంటి తెలుసా? పిరికితనము. దేవుడు నీకు శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, దేవుడు నీకు ప్రేమ ఇచ్చాడు, దేవుడు నీకు నిగ్రహ శక్తి ఇచ్చాడు. దేన్నైనా సరే నీకు కంట్రోల్కి తీసుకోగలిగినటువంటి ఆ యొక్క జ్ఞానము దేవునికి ఇచ్చాడు. ఆ నిగ్రహాన్ని నువ్వు నిగ్రహించుకోగలవు. అలాంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు. మన ఆలోచనల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా ఏది పడితే అది ఆలోచించకుండా, ఏది పడితే అది చేయకుండా నిగ్రహించుకోగలిగినటువంటి చక్కని ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కానీ పిరికి ఆత్మని ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. పిరికి ఆత్మను కలిగి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దేవునికి స్తోత్రం. ధైర్యము దేవుని దగ్గర నుంచి వచ్చింది. పిరికి ఆత్మ అపవాది దగ్గర నుంచి వచ్చింది. అపవాది దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పిరికి ఆత్మను మనం తీసేయాలి. సాధారణంగా మనుషులు దేనికి భయపడతారు? సాధారణంగా మనము దేనికి భయపడతాము అంటే, కొన్ని మాటలు మనం చూద్దాం. సాధారణంగా మనుషులంగా ఈరోజు ఒకవేళ దానిని బట్టి, నేను చెప్తున్నటువంటి ఆ మాటలు బట్టి మీకు అక్కడెక్కడన్నా లింక్ అవుతూ ఉంటే ఆ విషయంలో నువ్వు భయపడుతున్నావేమో, ఈ రోజున మనల్ని మనము సరి చేసుకుందాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సాధారణంగా మనిషి దేనికి భయపడతారంటే చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 26 నుంచి 31 వరకు ఒకసారి చదువుదాం. 10వ అధ్యాయము 26 నుంచి చదువుదాం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, ఆ, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ఆ. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, ఆ. చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. ఆ. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు మనకు చెప్తా ఉండే సాధారణంగా మనము మనుషులు ఎక్కువగా దేనికి భయపడతారంటే మనుషులకు భయపడతారు, సమాజానికి భయపడతారు. అమ్మో సమాజం ఏమనుకుంటుందో, ఈ మనుషులు ఏమనుకుంటారో, ఈ బంధువులు ఏమనుకుంటారో, ఈ రక్త సంబంధికులు ఏమనుకుంటారో, మా ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో, నాకు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి ఎప్పుడు కూడా మనుషులను గురించి భయపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చాలా స్పష్టంగా ఈరోజు చెప్తా ఉన్నాడు, కాబట్టి మీరు వారికి భయపడకండి. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మనుషులు ఏమన్నా చేయాల్సి వస్తే మీ ఆత్మకు వాళ్ళు ఏమీ కూడా చేయలేరు. దేనికి చేస్తారు హాని? మీ శరీరానికి, మీ దేహానికి చేస్తారు. మీ కంటికి చేస్తారు, మీ కాలుకి చేస్తారు, మీ నడుముకి చేస్తారు. మీ శరీరంలో ఉండేటువంటి అవయవాలను వారు దాడి చేసి గాయపరచగలరేమో కానీ ఆత్మను వారేమి కూడా చేయలేరు. కాబట్టి సమాజానికి, మనుషులకు, వాళ్ళు వీళ్ళకి ఏమనుకుంటారో అని చెప్పేసి భయపడి మనము దేవుని యొక్క వాగ్దానాలను నిరర్ధకము చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఆత్మను దేహమును నరకములో నశింపచేయగలవానికి మీరు మిక్కిలి భయపడండి. అంటే దేవునికి భయపడండి, మనుషులకు కాదు మీరు భయపడేది. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మీ యొక్క తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఈ మాట ఎంత చక్కని ఆదరణ కలిగిస్తుందో. అంటే దేవునికి మన గురించి ప్రతీది తెలుసు. నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నీకు తెలియదు. నీకు తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నీ తలలో నీకే తెలీదు, నాకే తెలీదు. కానీ నీ తలలో, నా తలలో, ఇక్కడున్న వారందరి తలల్లో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కోట్ల జనాభా యొక్క తలలలో ఎవరెవరికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్నీ దేవునికి తెలుసు. అన్నీ లెక్కించుకొని పెట్టుకున్నాడంట. ఏ వెంట్రుక ఎప్పుడు ఊడిపోతుందో, మళ్ళీ కొత్త వెంట్రుక ఎప్పుడు మొలుస్తుందో చూడండి. వాటే గ్రేట్ఫుల్ గాడ్. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవునికి మరి అన్నీ తెలుసు. ఆయన లెక్కించుకుని ఉన్నాడు. కాబట్టి మీరు భయపడకండి, మనుషులను చూసి మీరు భయపడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను బట్టి మీరు భయపడుతూ మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఎవరైనా వచ్చి మరి మన మణిపూర్లో జరిగినట్టుగా మన యొక్క రాష్ట్రంలో, మన యొక్క ప్రాంతంలో కూడా జరిగితే భయపడకండి. ఎవరైనా మిమ్మల్ని గాయపరిచినా, మిమ్మల్ని చంపుతామని బెదిరించినా భయపడకండి. వాళ్ళు ఒకవేళ చంపితే మీ శరీరాన్ని మాత్రమే వాళ్ళు
చంపగలరు, కానీ మీ ఆత్మను వారు చంపలేరు. మీ శరీరాన్ని గాయపరచగలరు, కొట్టగలరు, నెట్టగలరు, గాయపరచగలరు, అంతేగాని ఆత్మనేం చేయలేరు. కాబట్టి ఆత్మ విషయాలలో ఆపేక్ష కలిగినటువంటి మనము దేవుని రాజ్యానికి చేరుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆకాంక్ష కలిగినటువంటి మనము ఈ యొక్క మనుషులకు మనం భయపడకూడదు. వారు ఏమన్నా చేస్తారేమో, ప్రార్థన చేస్తే వాళ్ళు చూసి ఏమన్నా అనుకుంటారేమో, ప్రార్థనకు వెళ్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఎవరికైనా చెప్తారేమో, మా అమ్మ నాన్నలకు చెప్తారేమో, మా ఇంట్లో వాళ్ళకి చెప్తారేమో అని ఎవరికి మనము భయపడకూడదు. ఒకవేళ ప్రభువు నమ్ముకుంటే మా కులములో నుంచి మమ్మల్ని వెలివేస్తారేమో, మా ప్రాంతంలో నుంచి మమ్మల్ని వెలివేస్తారేమో అని మనము మనుషులకు భయపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. ఇది మనకు ఒక పిక్నిక్ లాంటిది. మనము పరదేశులుగా ఇక్కడికి పంపబడ్డాము. మనము ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత మనం చేరాల్సినటువంటి గమ్యస్థానం చేరుకోవాలి. అలా చేరుకోవాలంటే ఈ లోకంలో ఉండేటువంటి మనుషులకు భయపడి వారు చెప్పినటువంటి పనులన్నీ కూడా చేస్తూ, చేయకూడని పనులన్నీ కూడా చేపిస్తూ ఉంటే అవి చేస్తూ మనుషులకు భయపడి మనం దేవుని రాజ్యాన్ని కోల్పోకూడదు కదా, జాగ్రత్త. సాధారణంగా మనము మనుషులకి, సమాజానికి, వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ భయపడుతూ చాలా రహస్యంగా, చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున ప్రభువు అంటున్నాడు, ఎదిగో దేవుడు మీకు పిరికి ఆత్మనివ్వలేదు కాబట్టి మీరు భయపడని అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమను దరిద్రతను కూడా నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. దేవునికి స్తోత్రం. ఈ 9వ వచనము మొదటి లైను, ఆఖరి లైను కలిపి చదువుకుందాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనము మరలా ఇంకొక పాయింట్, వేటికి భయపడతాం అంటే శ్రమలకు ఎక్కువ భయపడతాం. శ్రమలకు దేవుడు అంటున్నాడు, నీ శ్రమలు, నీ దరిద్రత నాకు తెలుసు, నేను ఎరుగుదును. కాబట్టి నువ్వు ఏవైతే పొందబోతా ఉన్నావో ఆ శ్రమలు నాకు తెలుసు ఆల్రెడీ. నువ్వేవైతే శ్రమలు అనుభవించబోతున్నావో అవి ఆల్రెడీ నాకు తెలుసు. కాబట్టి ఆ శ్రమలను బట్టి నీవు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలకు భయపడొద్దు, ఈ కష్టాలకు భయపడొద్దు. ఈ లోకంలో ఈ శ్రమలన్నీ కూడా మనం అనుభవించి తీరాలి. ఎప్పుడు కూడా మనము సంతోషంగా ఉండాలి, ఎప్పుడు కూడా సంతోషమే ఉండదు. శ్రమలు అలాగే సంతోషము, ఇవి రెండు మనుషుని యొక్క జీవితంలో కలగలుపుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శ్రమలను బట్టి నువ్వు భయపడొద్దు అని ప్రభువారు ఈరోజు మనకి తెలియజేస్తా ఉన్నారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవమ్మా. లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది, ఈ మనుష్య కుమారుడు అంటే ఎవరు? మన యొక్క రక్షణ కొరకు చాలా అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని దేవుని యొక్క కుడి ప్రక్కన ఆనుకొని ఆ కుడి పార్శ్వాన ఉండేటువంటి ఆయన ఆ స్థానాన్ని వదులుకొని ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా వచ్చారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి, చూసారా, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి ఏమేమి జరగాలి ఇక్కడ రాయబడతా. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన బహుశ్రమలు పొందాలి, పెద్దల చేత,
ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత, వీళ్ళందరి చేత, మనుషులందరి చేత ఛీ అనిపించుకోవాలి. విసర్జింపబడ్డం అంటే ఛీ అనిపించుకోవాలి. అసహించుకుంటారు అందరూ కూడా. అలాగే ఆ అసహ్యమని ఇంకా వాళ్ళు నింపుకొని ప్రభువుని చంపుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడికే మనల్ని రక్షించి విమోచించడానికి వచ్చినటువంటి ప్రభువు అయినటువంటి క్రీస్తు ప్రభువారే మరి శ్రమలు పడడానికి అంగీకరించి వచ్చారు ఇక్కడికి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ రోజున శ్రమలలో అన్నీ బాగానే ఉంటే చక్కగానే ఉంటాము. అంటే ఇది చాలాసార్లు మనం చెప్పుకున్న ఆచరణలోకి వచ్చేటప్పటికి చాలా కష్టమవుతుంది. లేదులే నేను శ్రమల్లో కూడా బాగానే ఉండగలను అని అనుకున్నా సరే, అన్నీ బాగున్నప్పుడు ఉన్నంత భక్తి శ్రమలలో కొన్నిసార్లు బలహీనమైపోతూ ఉంటుంది. ఈ శ్రమల వలన నాకేం జరిగిపోతుందో, ఈ శ్రమల్లో నేను ఏమైపోతానో అనేటువంటి ఒక భయం మనల్ని బలహీనుల్ని చేస్తుంది. ఈ భయం ఏదైతే ఉందో అది మనల్ని నిరాశలోనికి, నిస్పృహలోనికి తీసుకొని పోతుంది. ఆ శ్రమలు అంతగా ఈపాటికే మనలో చాలామంది అలాంటి శ్రమలలో కృంగిపోయాం. ఇక పీకల దాకా కాదు, నాకు తెలిసి ఇక్కడ వరకు కూరుకుపోయినటువంటి శ్రమలు కూడా మనం అనుభవించాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దాకా నీటిలో మునిగితే ఊపిరి పీల్చుకోవడం ఎంత కష్టమండి. అంటే ఆ శ్రమలలో ఊపిరి పీల్చుకోలేనంత శ్రమ, ఊపిరి పీల్చుకోలేనంత మరి కష్టాలు వచ్చినా సరే, ఇదిగో ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం అనుకుంటాం ఊపిరి పీల్చుకోలేనంత శ్రమలు మనకు వస్తున్నాయి అని, కానీ ప్రభువారు నాకు తెలుసు అన్నటువంటి ఆయన ఊపిరి పీల్చుకోలేకుండా చచ్చిపోయేంత శ్రమలు దేవుడు మనకు అనుమతిస్తాడంటే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంతైతే తట్టుకోగలమో, ఎంతైతే మనం ఓర్చుకోగలమో, ఎంతైతే మనం భరించుకోగలమో అంతే శ్రమలను ప్రభువు మనకు ఇస్తాడు. కానీ దేవుని బిడ్డలారా, ఓర్చుకోలేనంత, భరించలేనంత, ఊపిరి పీల్చుకోలేక చచ్చిపోయేంత శ్రమలను మరి దేవుడు మన యొక్క జీవితంలో నీకు అనుమతించడండి. నాకు తెలుసు నీకెంత శ్రమ ఇవ్వాలో నాకు తెలుసు, అంత ఇస్తా. కాబట్టి నువ్వు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. 9వ అధ్యాయం 12వ వచనం. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు నేను చెప్తున్నటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి ఇహలోక సంబంధమైనటువంటి శ్రమలు. అంటే రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు వీటిని కూడా మనం శ్రమలే అనుకుంటాము. కానీ వీటిలో కూడా చాలామంది వెనుదిరిగేటువంటి వారు ఉన్నారు. కానీ దీనికి మించినటువంటి భయంకరమైనటువంటి మహాశ్రమలు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమలలో దేవుడు ఫిల్టర్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఫిల్టర్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుంది? చెత్త అంతా అందులో ఆగిపోతుంది, మంచిదంతా కూడా కిందకి దిగుతుంది. ఈ శ్రమలు అనేటువంటి ఫిల్టర్ పెడతాడు దేవుడు. మహాశ్రమలు వస్తాయి, ఓర్చుకోలేనన్ని శ్రమలు వస్తాయి, తట్టుకోలేనన్ని శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమల కాలములో కూడా నువ్వు భయపడకు అని ప్రభువు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి. మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఎదుట ఒక మరి మహిమ, దేవుని యొక్క రాజ్యము ప్రత్యక్షం కాబోతా ఉంది. అది అతి త్వరలో మనము ఆ రాజ్యానికి చేరుకోబోతా ఉన్నాము. ఆ చేరుకోబోతున్నటువంటి ఆ మహిమ ప్రత్యక్షత కొరకు, ఆ మహిమ రాజ్యం కొరకు ఇప్పటి కాలపు శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్న తగినవిగా మనం ఎంచాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత దేవుడు, అనిత నీ ప్లేస్ ఇది, అమ్మా సో అండ్ సో మీ పేర్లు పెట్టుకోండి, మీ 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 చోటు ఇది, ఇక్కడ నీ స్థానం అని దేవుడు మనల్ని కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కిరీటాలు ఇస్తాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ లోకంలో శ్రమలు సహించి, నష్టాలను కష్టాలను సహించి, అన్నిటినీ కూడా సహించి ఉన్నటువంటి వారికి దేవుని రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి జీవితాన్ని జీవించి, విశ్వాసం జీవితాన్ని జీవించినటువంటి వారందరికీ దేవుని రాజ్యంలో చోటిచ్చినా అక్కడ కూడా కేటగిరీస్ ఉంటాయి. అక్కడ కూడా ఏముంటాయి? కేటగిరీస్ ఉంటాయి. మొదటి మెట్టు మీద ఉంటావా, రెండో మెట్టు మీద ఉంటావా, మూడో మెట్టు మీద ఉంటావా, లేక చివరి మెట్టు మీద ఉంటావా అనేది ఇక్కడ మనం పొందేటువంటి శ్రమలను బట్టే అక్కడ దేవుడు నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు అనిపిస్తుంది, మూడో మెట్లో కూర్చోబెట్టినప్పుడు మనలో ఇంకా ఎవరైనా 10వ మెట్లో కూర్చున్నప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇంకా భూమి మీద నేను ఎక్కువ శ్రమలు అనుభవించాల్సి వచ్చింది, ఇంకా ఎక్కువ అనుభవించితే బాగుండేది కదా, నాకు కూడా ఇక్కడ ఇంకా పెద్ద ప్లేస్ వచ్చేది అని అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ శ్రమలను ఎన్న తగినవిగా ఎంచండి, లెక్క చేయొద్దు ఈ శ్రమలను. ఎందుకంటే చాలా మంచి మహిమ రాజ్యము మన కొరకు దేవుడు ప్రత్యక్షపరచబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాధారణంగా మనము మనుషులకి ఎక్కువ భయపడతాము, శ్రమలకు కూడా ఎక్కువ భయపడతాము. శ్రమల్లో కూడా భయపడిపోయి ఇక ఇలాగే ఈ శ్రమలలో కొనసాగాల, ఈ శ్రమలలో ఇలాగే ఉండాలా, యేసు ప్రభు నమ్ముకుండడం వల్ల కూడా ఇంతే శ్రమల అని చెప్పి ఆ శ్రమలకు భయపడిపోయి మనము దేవుణ్ణి విసర్జించకూడదు. భయపడకండి, ప్రభు చెప్తున్నాడు, భయపడొద్దు, మీరు అలాగే స్థిరంగా ఉండండి, ఆ శ్రమల్లో కూడా కష్టాల్లో కూడా మీరు అలాగే ఉండండి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. చాలమ్మా, దేవునికి స్తోత్రం. సాధారణంగా మరి మనుషులుగా మనం ఇంకా ఏ విషయంలో భయపడతామంటే, లేమి కలుగుతున్నటువంటి సందర్భాల్లో కూడా భయపడతా ఉంటాం. లేమి అంటే కొరత, ఏదైనా తక్కువ అవుతా ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, మన కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు కూడా ఎక్కువ భయం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మీరు అలాంటి లేమి కలుగుతున్నటువంటి సందర్భాల్లో కూడా భయపడొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడొద్దు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. ఫస్ట్ శామ్యూయల్, మొదటి సమూయేలు 2:8 చదువమ్మా. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవుడు ఎందుకు లేమిలో నేను భయపడొద్దు అంటున్నాడో తెలుసా? దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దరిద్రులను అధికారులతో పెట్టడానికి ఆయనకు శక్తి ఉంది. మహిమగల సింహాసనమును చేసేటువంటి శక్తి ఆయనకు ఉంది. వారిని మంటిలో నుండి ఎత్తేవాడు ఆయనే. మరి ముఖ్యంగా లేమి గల వారిని, అంటే ఆ కొరతలో లేమిలో ఉండేటువంటి వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏమీ లేదా, తినడానికి కూడా ఉండట్లేదా, ఏ పూటకా పూట చాలా కష్టంగా అనిపిస్తుందా, ఎంత సంపాదించినా ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదా? నిజమే, చాలా కష్టపడి సంపాదించినా ఎక్కడికి వెళ్ళిపోతామో అర్థం కాదు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. నెలంతా కష్టపడితే ఎంతో కొంత జీతం వస్తుంది. ఆ జీతం పట్టుకొని ఇంటికి వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు, అన్నీ వెళ్ళిపోతున్నాయి బయటికి. భోజనానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. నీ పిల్లలు ఆకలితో ఉండడం నువ్వు చూస్తూ ఉన్నావు. నీ ఇంట్లో పెద్దవారిని ఆకలిగా ఉంచాల్సి వస్తూ ఉంది. లేమి లేమి లేమి, ఏమొచ్చినా సరే అంత బయటికి వెళ్ళిపోతుంది, ఏమీ ఉండట్లా.
ఆ పరిస్థితిలో మనకి ఒక రకమైనటువంటి భయం. ఏంటిది, నేనేమన్నా తప్పు చేశానా ఏంటి, ఎంత కష్టపడుతున్నా నాకు అసలు కలిసి రావట్లేదేంటి అనే ఒక భయం మన హృదయాలలో ఎంత గంభీరంగా, ఎంత ధైర్యంగా ఉండడానికి మనం ప్రయత్నించిన, కొన్నిసార్లు పైకి అలా గంభీరంగా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాం, కానీ లోపల లోపల ఇక్కడో చిన్న భయం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైకి గంభీరంగానే ఉంటాం, కానీ లోపల ఎక్కడో చిన్న భయం మొదలవుతుంది. ఏంటి లేమి. ఒకప్పుడు నా ఇంటి నిండా ఆహార పదార్థాలు ఉండేవి, అనేకులు వచ్చి భోంచేసి వెళ్ళేవారు, కానీ ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి అనే ఒక చిన్న భయం మరల మొదలవుతుంది. ఏం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అనే భయం మొదలవుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఒక భయముతో, లేమిలో, కొరతలో భయపడుతూ నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోతుంది అని అనుకుంటున్నటువంటి వారందరితో ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు భయపడకండి, లేమిలో మీరు ఏమాత్రం కూడా భయపడకండి. ఎందుకంటే లేమిలో నుంచి వారిని, అలాగే పెంట కుప్పల మీద ఉండేటువంటి వారిని, దీన దరిద్రులను కూడా పైకి లేవనెత్తేవాడు నేను. అన్నీ నా చేతుల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, నా చేతుల్లో ఉన్నాయి. దరిద్రులను, పేదవారిని అక్కడ అంటాడు అధికారులతో కూర్చుండబెట్టగలను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దరిద్రతలో ఉండొచ్చు, ఇప్పుడు దీనుడుగా ఉండొచ్చు, ఇప్పుడు పేదోడుగా ఉండొచ్చు, ఇప్పుడు ఏమీ లేనటువంటి వారిగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క అనుగ్రహం మన మీదకి వచ్చిన తర్వాత దేవుడు తగిన సమయమందు ఇదిగో అధికారులతో నిన్ను కూర్చోబెడతాడు. వారి పక్కన నువ్వు కూర్చుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వారు ముందర నించోడానికి కూడా చేతులు కట్టుకుని భయంగా నిలబడుతున్నటువంటి నువ్వు కొన్నిసార్లు వాళ్ళ దగ్గర నించోడానికి కూడా భయం వేసేస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఎంతటి మరి గొప్పవాడంటే ఆ వాళ్ళ ప్రక్కన కూర్చేసి ఆ ప్రక్కన కూర్చోబెట్టగలడు. ఆయన తారుమారు చేయగలడు పరిస్థితులను. హల్లెలూయా, హల్లెలూయా. నీ లేమిని తీయడం ఆయనకెంత. నా దీన స్థితిలో నుంచి నన్ను ఆశీర్వదిస్తాడు ఆయన అనేటువంటి గొప్ప నమ్మకము మనము దావీదునకు వలె కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో చదివాము 119వ కీర్తనలో, నేను దినమునకు 7 మార్లు ప్రభువుని స్తుతిస్తున్నాను, ఆయన ధర్మశాస్త్రమును నేను ప్రేమిస్తున్నాను, అందులో నాకు సంతోషం కలుగుతుంది అంటున్నారు దావీదు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎంత లేమి ఉన్నా, ఎంత కొరత ఉన్నా, నీ ప్రార్థన, నీ ఆరాధన, దేవునికి ఇవ్వాల్సినటువంటి నైవేద్యము, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము నువ్వు ఆపుకోవద్దు. హల్లెలూయా. ఆ లేమిలోనే మరింతగా ప్రభుని నువ్వు జ్ఞాపం చేసుకో, మరింతగా ప్రభువు నువ్వు ఘనపరచు. 34వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి. కానీ ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కావాలంటే
ఆ అడవిలో ఉండేటువంటి సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయేమో కానీ ఇదిగో యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ దేవుడు ఉంచనంటున్నాడు కదా. మరి ఎందుకు యెహోవాను ఆశ్రయించకుండా, ఎందుకు యెహోవాని లేమిని మనము కలిగి ఉన్నాము? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆశ్రయించి యెహోవాని కాపరిగా పెట్టుకొని మనం భయపడకుండా ఉందాం. యెహోవాని ఆశ్రయించిన ఒక్కొక్కసారి లేమి వస్తుంది. నేను రాదని అనట్లా. యెహోవాని ఆశ్రయించినంత మాత్రాన మనం ఎప్పుడు కూడా నిండుగా ఉంటాయి అన్నీ చెప్పట్లా. యెహోవాని ఆశ్రయించినా సరే లేమి వస్తుంది. యేసు ప్రభు వారు ఆ పడవలో ఉన్నారు, ఆ నావలో ఉన్నారు, అయినా సరే ఏమొచ్చింది? ఓ పాట కూడా ఉంటుంది కదా మనకి, ఏంటది? అలలేమో తాకి ఈ చిన్నదోనె పగిలెను, సాతాను చూసి పకపక నవ్వెను. అలలేమో తాకి ఈ చిన్నదోనె పగిలెను, సాతాను చూసి పకపక నవ్వెను. ఏడు తోచని స్థితి నా యేసు రాజా, ఏడు తోచని స్థితి నా యేసు రాజా, నా యేసు రాజా, నా యేసు రాజా. ఆకాశంలో ఉన్న దేవుడా ఉండుమయ్యా ఈ చిన్న దోనెలో, ఆకాశంలో ఉన్న దేవుడా ఉండుమయ్యా ఈ చిన్న దోనెలో. హల్లెలూయా. ఆకాశంలో ఉండేటువంటి ఆ దేవుడు మన చిన్న దోణిలో ఉన్న ఏమొస్తాయి? అలలు తాగుతాయి. దోణి అంటే అలలు తాగుతాయి, ఊగుతుంది, శ్రమలు వస్తాయి, లేమి వస్తుంది. అయినా సరే మనము మరి భయపడకుండా ఉంటే గనక దేవుడు అంటున్నాడు, నేను మరి మీ యొక్క ఆకలిని తీరుస్తాను, మీ లేమిని నేను తీరుస్తాను అని దేవుడు అంటున్నాడు. మీరు భయపడకండి. ఇలాంటివి వస్తాయి, ఇలాంటి వస్తాయి, లేమి వస్తుంది, అప్పుడు అంతా కూడా భయం వచ్చేస్తుంది, భయపడకండి. శ్రమలు వస్తాయి, అప్పుడంతా కూడా భయం వచ్చేస్తుంది, భయపడకండి. మనుషులు ఒక్కొక్కసారి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు, వాళ్ళు మిమ్మల్ని భయపెట్టాలని చూస్తారు, అయినా సరే మీరు స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి. దేవునికి స్తోత్రం. ఇంకో సందర్భంలో కూడా మనకు భయం వస్తుంది. ఏ సందర్భంలో అంటే మనుషులు పెట్టేటువంటి నిందలు. నింద అంటే అసలు చేయనటువంటి ఒక తప్పుని వారు చక్కగా కథలాగా అల్లి నిందలాగా అది మన మీద మోపి దాన్ని ఊరంతా స్ప్రెడ్ చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి అది నువ్వు చేయలా, నిజానికి నువ్వు అలా మాట్లాడలా, నిజానికి నువ్వు అలా అనలేదు, ఆ పని నువ్వు చేయలేదు. నిజానికి అది నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఆ మాట నువ్వు అన్నావా లేదా నీ మనస్సాక్షికి తెలుసు. ఆ పని నువ్వు చేసావా లేదా నీ మనస్సాక్షికి తెలుసు. అలాగే నిన్ను సృజించిన సృష్టికర్తకు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? నువ్వు చేయని దానిని నీ మీద మోపుతా ఉన్నారు, అబండం వేస్తావు, నింద వేస్తూ ఉన్నారు నీ మీద చాలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, చెడ్డ ప్రచారం నీ మీద చేస్తూ ఉన్నారు. అప్పుడు భయం కలుగుతుంది. అయ్యో, ఈ నింద వలన నా జీవితం ఏమైపోతుంది, ఈ అబాండం వలన, ఈ దూషణ మాటల వలన నా జీవితం ఏమవుతుంది, ఎలాగా అనేటువంటి ఆ నింద, అలా ఆ నిందలో మనకి భయం పుట్టుకొస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, అలా మనుషులు పెట్టేటువంటి నిందలు ఉన్నాయి చూడండి, ఆ నిందలకు మీరు
భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేయలేదు, అది మీకు తెలుసు. అనలేదు, అది మీకు తెలుసు. ఆ విధంగా మీరు మాట్లాడలేదు, అది మీకు తెలుసు. కాబట్టి ఎందుకు భయం? సాధారణంగా అంటారు తప్పు చేసినవాడే భయపడతాడు, అంతేనా? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? తప్పు చేసిన వాడే, అలా అన్నవాళ్ళే భయపడాలి, కానీ భయం ఎందుకు? నువ్వు అలా చేయలా. మనుషులు పెట్టేటువంటి నిందకు భయపడక వారి దూషణ మాటలకు ఏవైతే ఉన్నాయో మీరు దిగాలుగా ఉండకండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున, భయపడకు నా బిడ్డ, దేవునికి. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, చాలా చక్కని ఎగ్జాంపుల్ ఎవరంటే దానియేలు గారు మనకి మంచి ఎగ్జాంపుల్గా కనబడతారు. చూడండి, దానియేలు గ్రంథంలో నుంచి 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. చాలా చక్కని ఎగ్జాంపుల్, చాలా చక్కని ఉదాహరణగా మనకి దానియేలు గారు ఇక్కడ కనపడతారు. 6వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదవము. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దేవునికి స్తోత్రమా. కానీ దానియేలు నమ్మకస్తుడు కాబట్టి ఏ నేరమైనను ఏ తప్పైనను చేయలేదు కాబట్టి కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. కానీ కొంతమంది గుంపు ఎప్పుడు కూడా దానియేలు మీద ఇలాగా పని పాట మానేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మొన్న ఎక్కడో ఒక కార్టూన్ చూశానండి, ఇతర దేశాల్లో ఏం జరుగుతుందో, ఊర్లో ఏం జరుగుతుందో చూడడానికి అక్కడక్కడ సీసీ కెమెరాస్ ఫిట్ చేస్తూ ఉంటారు. అయితే మన యొక్క ఊర్లలో, పల్లెటూరులో సీసీ కెమెరాలు అక్కర్లేదు. ఆ ఇంట్లో ఆవిడ ఎప్పుడు కూడా గోడ మీద కూర్చొని ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ వీధిలో ఏం జరుగుతుందని ఆ కళ్ళే కెమెరాగా చేసుకొని అన్ని క్యాప్చర్ చేసి ఇక్కడ పెట్టుకొని కళ్ళే క్యాప్చర్ చేసేస్తాయి. ఆ వీడియో అంతా చక్కగా క్యాప్చర్ చేసేసి దానికి మసాలా యాడ్ చేసి గార్నిష్ చేసి పక్క వాళ్ళకి దాన్ని ఎడిటింగ్ చేసి అనమాట. అంటే ఇక్కడ క్యాప్చర్ అయినటువంటి వీడియోని చక్కగా ఎడిటింగ్ చేసి 4 మసాలా దినుసులు యాడ్ చేసి చక్కగా గార్నిష్ యాడ్ చేసి వేరొక రకంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. దాన్నే నింద అంటారు. జరిగింది ఒకటక్కడ, ఇంకా దాన్ని చక్కగా మంచిగా దాన్ని అందరికీ రీచ్ అయ్యేలాగా చేయడానికి దానికి 4 మాటలు యాడ్ చేసి చక్కగా దాన్ని ఇంకా బాగా ఆ డిష్ని మంచిగా వండి బయటికి ప్రజెంట్ చేస్తారండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు మీద నింద మోపాలని పని పాట లేకుండా మొత్తం కళ్ళన్నీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం గుంపు ఎక్కడ దొరుకుతాడా దానియేలు అని చెప్పి నింద మోపాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారంట. కానీ దానియేలు గురించి ఒక చక్కని సాక్ష్యం ఇక్కడ కనబడుతుంది. దానియేలు నమ్మకస్తుడై ఉండి అసలు ఏ నేరం కూడా చేయట్లేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అమ్మ, నువ్వు నమ్మకస్తుడిగా ఉండి నేరం ఏమి చేయకుండా, తప్పేమి చేయకుండా, చాలా నిష్టగా, చాలా కట్టుదిట్టంగా నువ్వు ఉన్నా సరే నీ మీద నింద మోపడానికి మనుషులు కాచుకుని ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక 100 మంది ఉన్నారు. 100 మందిలో 100 మందికి నువ్వు నచ్చాలని లేదు. 100 మందికి నువ్వు నచ్చాలని లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న వారందరికీ నేను నచ్చాలని లేదు. దేవునికి స్తోత్రం. అందులో ఒక 50 మందికి నువ్వు నచ్చొచ్చు, 50 మందికి నచ్చకపోవచ్చు. ఆ నచ్చని వాళ్ళకి ఏం చేసినా నచ్చం. దేవునికి స్తోత్రం, అంతే కదా. నువ్వు ఎవరికైనా నచ్చలేదనుకో, నువ్వు వాళ్ళని ఎంత ప్రేమించినా నచ్చో, నువ్వు ఎంత వాళ్ళకి సహాయం చేసినా నచ్చు, ఎంత మంచి చేసినా ఇక వాళ్ళకి వాళ్ళ ఒక బ్రెయిన్లో ఒక బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు, వీళ్ళు ఇంతే అని. ఈ మనిషి మోసగాడు, మంచివాడు కాదని ఒక ఫిక్స్ అయిపోతారు. కాబట్టి వాళ్ళని మార్చడం అనేది మన తరం కాదు అసలు. కాబట్టి వాళ్ళని ప్లీజ్ చేయడానికి, వాళ్ళని మార్చడానికి వాళ్ళ ముందు ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు, ఏం చేస్తున్నావు అది చేసేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకస్తుడిగా ఉండు, నేరమేమి చేయకుండా చక్కగా కట్టుదిట్టంగా మంచి నిష్టగా మనల్ని మనం ఉంచుకుంటే చాలు. నేరం మోపాలని చూస్తారు కొంతమంది, ఏమవుతుంది? వీళ్ళు కూడా నేరం మోపాలని చూశారు, ప్రయత్నం చేశారు, ఏమీ దొరకలా. ఆఖరికి వాళ్ళే
ఇక ఏ విషయంలో కూడా దానియేలు మనకు దొరకడు. కాబట్టి దానియేలుని మనమే ఇరికిద్దామని చెప్పి చక్కగా అందరూ కూర్చొని ఒక మంచి ఆలోచన చేసుకున్నారు. కూర్చొని ఇదిగో మనం అందరం కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రపోజల్ పెడదాము. ఒక 1 నెల రోజుల పాటు రాజా, ఏ దేవుణ్ణి ఎవరు కూడా పూజించకూడదు, మీకే పూజలు చేయాలి, మీకే ప్రార్థనలు చేయాలని ఒక 1 నెల రోజులు శాసనము క్రియేట్ చేసి మరి మనము ప్రజల్లోనికి పంపిద్దాము. 1 నెల రోజులు చాలా స్ట్రిక్ట్గా ఈ ఆజ్ఞను ప్రతి ఒక్కరు పాటించాలి. ఎవరైతే ఈ ఆజ్ఞను పాటించరో మరి వాళ్ళని ఏంటిది సింహాల బోనులో పడేద్దామని మనం రాజుగారికి ఒక సజెషన్ ఇద్దాం. ఒక ఆలోచన, ఒక ప్రపోజల్ పెడదాము. ఖచ్చితంగా రాజుగారికి కూడా ఈ ప్రపోజల్ నచ్చుతుంది అని చెప్పి ప్రపోజల్ తీసుకెళ్ళారు, రాజుగారి ముందు ఉంచారు. రాజుగారు కూడా ఓకే చెప్పారు, చక్కగా రాయించారు, శాసనం రాయించారు, రాజముద్ర ఆమోదం అక్కడ దొరికింది. ప్రజల్లోనికి చాలా త్వరితముగా ఆ జీవో పాస్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతటముకు చాటింపు వేయబడింది. ఒక 1 నెల రోజుల పాటు ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ప్రతి ఒక్కరు కూడా మన రాజుగారికే ప్రార్థన చేయాలి, మన రాజుగారినే పూజించాలి అని చెప్పేసి ఆ యొక్క ఆజ్ఞ, శాసనం అంతా ప్రజల్లోనికి వెళ్ళింది. అయితే అందరూ ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కానీ దానియేలు మాత్రము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి 9వ వచనం చదవం ఒకసారి. 9:10. కాగా రాజుకు దర్యావేసు శాసనము రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని, బాగా వినండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను, దానియేలు తెలుసుకొనినను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగానే, ఏం తప్పు చేయట్లా. దేవునికి స్తోత్రం. తప్పు చేస్తే భయపడాలి, నేను చెప్తాను. తప్పు ఏం చెప్పట్లే, యథాప్రకారంగానే అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలో యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చానంట. దేవునికి స్తోత్రం. ఏమీ మారలేదు ఆయన టైం టేబుల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన టైం టేబుల్ రోజు రోజుకి మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఒకరోజు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఒకరోజు అసలు ఉండదు. టైం టేబుల్ రోజు మారిపోతుంది మనకి. ఓ రోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే ఒకరోజు ఉండదు. కానీ దానియేలు మరి ఏ నేరం లేకుండా నమ్మకస్తుడిగా, అక్కడ రాజుగారికే కాదు ఆ మాట, నమ్మకస్తుడు అనే మాట రాజుగారిని ఉద్దేశించి కాదు, దేవునికి కూడా ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. టైం టేబుల్ మార్చలా, శాసనం వచ్చింది. ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదని శాసనం వచ్చింది. ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తారు అని చెప్పి శాసనం వచ్చింది. అది తెలిసి కూడా దానియేలు ఏమీ భయపడలా. పోనీ తలుపులు వేసుకుని లోపల రహస్యంగా నా పరిస్థితి నా దేవుడికి తెలుసు, స్థితి నాకు దేవుడికి తెలుసు కదా, దేవుడు అర్థం చేసుకుంటాడు కదా అని తలుపులు వేసుకుని లోన ప్రార్థన చేశాడా? లేదు. తన యొక్క ఏ స్టైల్ని మార్చుకోలేదు, తన యొక్క టైం టేబుల్ ఏ విధంగా కూడా మారనివ్వలేదు. యథాప్రకారంగానే వెళ్ళి చక్కగా కిటికీ తలుపులు తీసి ముమ్మారు ప్రతిరోజు ఎలా ప్రార్థన చేసేవాడో ఆ రోజు కూడా ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేస్తూ ముమ్మారు దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం. నింద మోపడానికి అవకాశం వచ్చింది, వెంటనే ఇది పట్టుకొని జారేసేసారు అక్కడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత త్వరగా జారేసేస్తారో కొంతమంది. ఇక్కడికి చాలా స్పీడ్గా జారేసేస్తారు. ఏంటయ్యి మాటలు. దేవునికి స్తోత్రం. జారేసేసారండి. దానియేలు ఇలాగా అని రాజుగారికి లేనిపోని అన్నీ చెప్పారు. రాజుగారు చాలా ప్రయత్నించారు దానియేలు కాపాడడానికి. ఎందుకంటే దానియేలు అంటే రాజుకి చాలా ఇష్టం, చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి చాలా ప్రయత్నించాడు. అయినా సరే దానియేలు తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోలేదు. సరికదా, ఎదుగో తన యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. ఆ కారణం చేత ఏ విధంగా శాసనం సిద్ధం చేయబడిందో మరి దానియేలుని తీసుకెళ్ళి ఆ యొక్క సింహాల గుహలో పడేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యం, అందరికీ తెలుసు ఆశ్చర్యం. సింహాలన్నీ దానియేలు రాగానే చక్కగా నోటి మీద వేలేసుకుని కూర్చున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క స్వారూప్యము దానియేలులో కనబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతో ఆకలితో అలమటిస్తున్నటువంటి సింహాలన్నీ కూడా చక్కగా కాముగా కూర్చున్నాయి. దానియేలు అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటే మేబీ సింహాలు కూడా చక్కగా ఆ ప్రార్థన వింటూ సింహాలు కూడా దేవుని స్తుతించాయేమో. తెల్లారింది,
ఏమీ జరగల. రాజుగారు వచ్చారు, దానియేలు దానియేలు అని పిలిచారు. అయ్యా నేను ఇక్కడే ఉన్నాను, నన్ను సింహాలు ఏమీ చేయలేదు, నన్ను తినలేదు, నేను బ్రతికే ఉన్నాను అంటే వెంటనే మరి దానియేలుని బయటికి తీశారు. 24వ వచనం చదువుతామమ్మ ఒకసారి. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను, రాజు ఆజ్ఞ ఇచ్చారంట. ఏం ఆజ్ఞ ఇచ్చారంటే దానియేలు మీద ఎవరైతే నింద మోపారో ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేశాను. దేవునికి స్తోత్రం. చూసారండి ఎంత భయంకరంగా ఉందో. నింద మోపాలని ప్రయత్నాలు చేసినటువంటి వీరి యొక్క ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అందుకే ఇక్కడ ఈ సందర్భంగా మీరు నిందలకు భయపడద్దు అని చెప్తూనే ఒక చిన్న సలహా, దేవుని యొక్క మాటల్లో నుంచి ఒక సలహా. మీకు టైం ఉంటే చక్కగా పనికొచ్చే విషయాలుగా టైం వాడండి. సమయం ఉంటే పని కట్టుకొని కథలల్లి వేరొకరి మీద నిందలు మోపడానికి ప్రయత్నించొద్దు. దేవునికి స్తోత్రం. మీ సమయాన్ని నిందలు మోపడానికి మీరు వ్యర్థం చేయొద్దు. అది నీకు ఎంతవరకు తెలుసు, పోనీ ఎంతవరకు తెలిసినా సరే కడుపులో పెట్టుకో, గుండెల్లో పెట్టుకో, ప్రార్థన చేయి. నిందలు మోపొద్దు. దేవునికి స్తోత్రం. అత్తల కోడల మీద, కోడలు అత్తల మీద, ఆ పక్కోలు ఈ పక్కోల మీద, ఈ పక్కోలు ఆ పక్కోల మీద, ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళ మీద, ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళ మీద, ఆ బంధువులు ఈ బంధువుల మీద, ఈ బంధువులు ఆ బంధువుల మీద ఇక నిందలు మోపుకుంటూ కూర్చుంటారు. అయితే నిందల మోపితే వచ్చేటువంటి శిక్ష, నిందల మోపితే వచ్చేటువంటి ప్రతిఫలం కూడా ముఖ్యంగా దేవుని పిల్లలైనటువంటి విశ్వాసులైనటువంటి వారి మీద, దేవుని కలిగినటువంటి వారి మీద నిందలు మోపడానికి మనం సాహసించకూడదు. అలా చేస్తున్నావంటే నీకు ఎంతో ధైర్య సాహసాలు ఉన్నట్టే. దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసుల మీద, దేవుని కలిగినటువంటి నమ్మకస్తుల మీద నిందలు మోపితే జరిగినటువంటి ప్రత్యుపకారం ఏంటో తెలుసా, ప్రతిఫలం ఏంటో తెలుసా? ఇక్కడ దానియేలు మీద నిందలు మోపితే ఆ నింద ఫలించలేదు. రాజు ఇప్పుడు చెప్తున్నాడు, ఆ ఎవరైతే నింద మోపారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ సింహాల గుహలో పడేసేయండి. అసలు నింద మోపింది ఫాదర్స్ అయితే, డాడీలు నాన్నలు అయితే అక్కడ చూడండి ఆ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చారు కదా, వారి యొక్క భార్యలను, వారి యొక్క కుమారులను, వారికి సంబంధించినటువంటి వారందరినీ కూడా ఆ గుహలో పడేశారంటే అంటే చేసింది, తప్పు చేసింది ఎవరు ఒకలే. ఆ ఇంట్లో పెద్ద ఆయన యజమానుడు తప్పు చేశాడు. నింద మోపడానికి, నమ్మకస్తుడైనటువంటి దానియేలు మీద నింద మోపడానికి ఆ ఇంటి యజమానుడు ప్రయత్నిస్తే చూసారా, ఆ ఇంటి యజమానుని యొక్క ప్రవర్తనను బట్టి భార్యకి, పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ శాపమే. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మన శాపాలన్నీ కూడా మన పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ సింహాల గుహలో పడేస్తే ఆ సింహాలు అసలు క్రింద కూడా పడనివ్వలేదంట. వాళ్ళందరినీ పడిన వాళ్ళని పడినట్టుగా అందిపుచ్చుకొని వాళ్ళని చీల్చి చెండాడి మాంసమును రక్తమును తిని త్రాగి ఆఖరికి ఎముకలను కూడా కొరికి 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 పొడి చేసి పడేసినాయి అంట. దేవునికి స్తోత్రం. అసలు ఏ ఎముక ఎవరిదో, ఒకవేళ ఇప్పట్లో మనకి ఏమన్నా DNA టెస్ట్ ఏమన్నా చేయాల్సి వస్తే అసలు ఏ ఎముక ఎవరిదో కూడా తెలియనంతగా కొరికి 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 పొడి చేసి పాడేసినాయి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిందలు మోపడానికి ప్రయత్నించొద్దే. ఒకవేళ నీవే నిందలు అనుభవిస్తూ ఉంటే, నింద నీ మీద పడితే, అభండాలు నీ మీద మోపుతూ ఉంటే భయపడొద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. మీరెవరంట? యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు
మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కాబట్టి భయపడద్దు. హల్లెలూయా. ఒక్కొక్కసారి నువ్వు చేయని తప్పుకి, నువ్వు చేయనటువంటి వాటికి, నువ్వు అనకూడనటువంటి ఆ మాటలకి, అనలేని మాటలకి, చెయ్యనటువంటి పనులకు కూడా నీ మీద నిందలు మోపబడతా ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా కూడా క్రీస్తుని బట్టి కూడా నీ మీద నిందలు మోపబడతా ఉన్నప్పుడు, నీ మీద చెడ్డ మాటలు పలుకుతా ఉన్నప్పుడు మీరు ధన్యులు. భయపడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటారు కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడు గనుక, చూడండి, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసలలో, ఉపద్రవములో నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. చాలా సంతోషిస్తున్నాను. నిందలు దైవజనులకు కూడా వస్తాయి, సామాన్య విశ్వాసులు కూడా వస్తాయి, నిందలు వస్తాయి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంత గొప్ప దైవజనుడండి. మరి ఎన్ని సంఘాలు, ఎన్ని దండయాత్రలు, ఎన్ని పత్రికలు రాశారు. ఎంత గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడు కూడా అంటా ఉన్నాడు, నేను నాకు కలిగిన బలహీనతలు కలిగాయి, నాకు నిందలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, హింసలు వచ్చాయి, ఉపద్రవాలు వచ్చాయి, కానీ వాటన్నిటిలో నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున నిందలు అనుభవిస్తున్నావా? అబండాలను నీ మీద మోపుతా ఉన్నారా? నీ మీద చెడ్డ మాటలన్నీ కూడా మరి ఊరంతా ప్రచారం చేస్తున్నారా? అయితే ప్రభు అంటా ఉన్నాడు, నీవు భయపడొద్దు, నీ ధైర్యమును విడిచిపెట్టొద్దు, భయపడొద్దు. నేను నీకు పిరికి ఆత్మనివ్వలేదు. ధైర్యంగా ప్రతి సమస్యను ఏం చేయాలి? ధైర్యంగా ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధైర్యంగా ఎదుర్కోవాలి. మొన్న ఒక చిన్న వీడియో చూస్తూ ఉన్నప్పుడు చిన్న కుక్క పిల్ల అండి, నాకు చాలా బాగా అసలు నవ్వు వచ్చింది, చాలా బాగా అనిపించింది. చిన్న కుక్క పిల్ల, అది బోన్లో ఉంది. బోన్లో ఉంటే ఈ పక్కన ఒక మనిషి ఉన్నాడు. మనిషి మామూలుగా అరుస్తున్నాడు, మామూలుగా ఓ ఈ అన్నట్టు. ఆ కుక్క పిల్ల కూడా లోపల నుంచి బాగా అరుస్తూ ఉంది. ఐ ఐ ఐ చిన్న పిల్ల, బేబీ అనమాట. ఓ ఓ ఓ అని అరుస్తూ ఉంది. అయితే కాసేపటికి ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత డోర్ ఇలా తీశారు. డోర్ ఇలా తీస్తే ఆ చిన్న కుక్క పిల్ల వెనక్కి వెళ్ళిపోయి ఇలా కూర్చుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, మనము అలాగా భయపడినంతసేపు కూడా భయపెడుతుంది లోకం కానీ, మనుషులు కానీ, పరిస్థితులు కానీ, అపవాది కానీ, ఎవరైనా సరే. మనం భయపడినంతసేపు కూడా మన మీద అరుస్తున్నట్టుగా, మన మీద అలా పంజా విసురుతున్నట్టు, మన మీద అలాగా మనల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక్కసారి నువ్వు ఎదురు తిరిగితే, నాకు భయం లేదు అని రొమ్ము విరిచి నిలబెడితే, ప్రభు నా కాపరి, ఆయన నా యజమానుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా సంరక్షకుడు అని చెప్పి నమ్మి నీ ప్రతి పరిస్థితిలో, నీ లేమిలో, నీ శ్రమలో, నీకు కలిగినటువంటి ఇబ్బందులో, నీకు కలిగినటువంటి నిందల్లో, అవమానాల్లో నువ్వు ధైర్యంగా నిలబడితే, భయపడకుండా ఉంటే, ఎదిగో వాడు ఎప్పటికైనా తోకముడచాల్సిందే. మనుషులు కూడా తోకముడుస్తారు, పరిస్థితులు కూడా తోకముడుస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి భయపడిపోయి, బెంబేలు పడిపోయి నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. నువ్వు చాలా ధైర్యవంతురాలవు, నువ్వు చాలా ధైర్యవంతుడు. ఎన్నో చూసావు నువ్వు ఈ నీ జీవితంలో, చూడలేదా? ఎన్నో చూసావు, ఎన్ని రోగాలో, ఎన్ని వ్యాధులో. అప్పుడప్పుడు నేను మా అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మరి ఎన్నో బలహీనతలు అమ్మకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా హెల్త్ ఇష్యూస్, చాలా అనారోగ్య సమస్యలు, కానీ ప్రతీది కూడా జయించేసేది. పెద్ద యాక్సిడెంట్ అయింది, అందరికంటే ఎక్కువ గాయాలయ్యాయి, కాలంతా కూడా చితికిపోయింది, ఇలాగ నుజ్జు అయిపోయింది. ఇలా అది డ్రెస్సింగ్ చేయడానికి ప్రతిరోజు కూడా ఆ కాలుని ఓపెన్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి లోపలికి ఇంతవరకు చెయ్యి వెళ్ళిపోయేది, కాలి తొడ దగ్గర. ప్రతిరోజు కూడా దాన్ని డ్రెస్సింగ్ చేస్తూ మాంసం వేసి దాన్ని పూడ్చారు. మోకాళ్ళు
చాలాసార్లు పడిపోయి పైనుంచి కిందకు పడిపోయి మోకాళ్ళు నొప్పులు, నడు నొప్పి, ఇలాగ అన్నీ జయించేసేది. అప్పుడప్పుడు అసలు ఎన్ని జయించేస్తావమ్మా నువ్వు అనేదాన్ని. దేవునికి స్తోత్రం. నాన్నగారు కూడా అలాగే అంటూ ఉండేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడకూడదు, వచ్చింది, ఇప్పుడు నువ్వేం చేయలేవు, వచ్చింది. మొన్న నేను టెస్టుల కోసము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అన్ని టెస్టులు చేస్తే మేడం మీకు అసలు ఏమీ లేదు, షుగర్ అంతా నార్మల్గా ఉంది, బీపీ అంతా నార్మల్, కొంచెం కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, వాటికి మీరు మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. అయితే ఆయన ఆ మాటల్లో చెప్తూ మనకి ఫ్యామిలీ డాక్టర్ అనమాట, మంచిగా మాట్లాడుతూ ఆయన అంటున్నారు, ఎవరికైనా కూడా షుగర్ వచ్చింది అని చెప్తే చాలామంది ఏడ్ చేస్తారండి వెంటనే, బాబోయ్ నాకు షుగర్ వచ్చింది, అమ్మాయి నాకు షుగర్ వచ్చిందని. అదొక రకమైన డిప్రెషన్లోనికి వెళ్ళిపోతారు మేడం అని ఆ సార్ నాతో చెప్తా ఉన్నారన్నమాట. కొంతమందికి వచ్చేసింది, షుగర్ వచ్చేసింది, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి భయపడిపోయి ఏం చేస్తావు, తగ్గించుకోగలవా? ఏదైనా సరే, ఏదైనా ఒక బలహీనత వచ్చేసింది, భయపడొద్దు. దాన్ని ఏ విధంగా క్యూర్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని తగ్గించుకోవాలి, ఏ విధంగా మనము లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, ఏ విధమైన మెడికేషన్ తీసుకోవాలి, ఎంత మనం ప్రార్థనా సమయాన్ని కేటాయించి ఎంతగా మనము దేవుని వేడుకోవాలి, ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మనము దాన్ని సాల్వ్ చేసుకోవడానికి, పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఇక భయపడిపోయి నాకు షుగర్ వచ్చేసి, నాకు బీపీ వచ్చేసి, నాకు థైరాయిడ్ వచ్చేసి, నాకు అది వచ్చేసి, నాకు ఇది వచ్చేసి అని చెప్పి భయపడడం వలన ఏమీ అవ్వదండి. కాబట్టి భయపడొద్దు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఎన్నో చూసావు నువ్వు నీ జీవితకాలంలో, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు చూసావు, అయినా సరే నువ్వు ఇక్కడ నిలబడ్డావు కదా, అది అప్పుడే కనబడుతుంది నీ ధైర్యం, అక్కడే కనబడుతుంది నీ ధైర్యం, నీ సాహసం. కాబట్టి నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఇక నీ ముందు ఎంత జీవితం ఉందో ఆ జీవితకాలం పాటు కూడా నువ్వు భయపడొద్దు. నిందలు వస్తాయి నీ జీవితంలో, ఇంకా చాలా నిందలు నువ్వు పడాలి, చాలా నిందలు నీ మీద మోపబడతాయి, చాలా చెడ్డ మాటలు నీ మీద అనేకులు పలుకుతారు, చాలా శ్రమలు చూడాలి, చాలామంది మనుషులు నిన్ను భయపెడతారు. రాబోయే తరంలో చంపేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తామని రాబోయే తరంలో నువ్వు బైబిల్ పక్కన పెట్టకపోతే, యేసు ప్రభు పట్టం మీద ఉమ్ము వేయకపోతే, యేసు ప్రభుని చీ అనకపోతే, ఆయన్ని నువ్వు ప్రార్థన చేయడం మానకపోతే నిన్ను చంపేస్తాం, నరికేస్తాం అంటారు. ఇలాంటి బోల్డ్ అని సిచ్యువేషన్స్ మన భవిష్యత్ తరంలో చూడాలి. అయితే ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లో కూడా ప్రభు మనకి సహకారిగా ఉంటాడు, మనల్ని ధైర్యపరచువాడిగా ఉంటాడు, మనల్ని బలపరచువాడిగా ఉంటాడు. దావీదు చెప్పినట్లుగా ఆయన ఆశ్రయించి ఆయన మన కాపరిగా ఉంచుకొని, మరి మన భయాన్ని, మన పిరికితనాన్ని మరి పక్కకు పెట్టి మన ధైర్యాన్ని ఇంకా 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 రెట్టింపు చేసుకుంటూ దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ రీతిగా ప్రభు యొక్క సహాయం మనందరికీ తోడుగా నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ స్తోత్రాలు. మధ్యాహ్న సమయంలో మీరు ఇచ్చినటువంటి వర్తమానాన్ని మా మనసులో స్థిరం చేయండి. అవును తండ్రి, కొన్ని పరిస్థితులు మమ్మల్ని భయపెడుతున్నాయి ప్రభువా. శ్రమలు, నిందలు, లేమి, మనుషులు ప్రభువా, ఏ పక్క నుంచి ఏ అపాయం వస్తుందో, ఏ కీడు వస్తుందో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో, నా భవిష్యత్తు ఏంటో, అసలు ఏమైపోతుందో అనేటువంటి రకరకాలైనటువంటి భయములు అప్పుడప్పుడు మమ్మల్ని ఆవహిస్తూ ఉన్నాయి, కమ్ముకుంటూ ఉన్నాయి. ప్రభు మాతో మాట్లాడారు స్పష్టంగా, భయపడకండి, మీ ధైర్యం విడిచిపెట్టకండి, ఎదుగో నేను మీకు పిరికి ఆత్మనివ్వలేదని వాక్యం ద్వారా మాకు జ్ఞాపం చేశారు. అవును తండ్రి, పిరికి ఆత్మను, సైతాను అపవాది దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మను సంపూర్ణంగా నాశనం చేసుకొని ప్రభువా మా ధైర్యమును విడిచిపెట్టక ధైర్యముతో మేము ప్రతి అడుగు ముందుకు వేసి మీ రాజ్యాన్ని చేరుకోగలిగిన కృప, సహాయం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.